సరే మీ జర్నలిజంతో పాటు మధ్యలో మీరు సినిమాలు కూడా 2 చేసినట్టు డైరెక్షన్, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు పోలేదన్నా, ఇక్కడే ఎందుకు సెటిల్ అయిపోయారు జర్నలిస్ట్గా? అదొక ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నం అన్ని విధాలా విఫలమైంది. అన్ని విధాలా విఫలమైంది. ఒక ప్రొడ్యూసరు, చాలా పెద్ద ప్రొడ్యూసరు కమ్ కెమెరామెన్ కమ్ ఎవ్రీథింగ్, అతను కెమెరామెన్ కమ్ ప్రొడ్యూసరు, అతను వద్దులే నాకు మాట్లాడదలుచుకోవాలి, అయిపోయింది కదా. ఇదే ముండోడు అనే సినిమా శ్రీకాంత్ అనేటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ హీరోగా నాకు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం కాలేదు. నా కోసం, నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో హీరో శ్రీకాంత్ నాకు డేట్స్ ఇచ్చి నా డైరెక్షన్లో సినిమా చేయటం కోసం ముందుకు వచ్చాడు. చాలా విధాలుగా సహకరించాడు తను. అలాంటి గోల్డెన్ హీరో, గోల్డెన్ పర్సన్ చాలా చాలా అరుదు ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తి ఇచ్చిన అవకాశం సద్వినియోగం కాలేదు, దుర్వినియోగం అయిపోయి నేను ఫైనాన్షియల్గా 10 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడైనా ఒక కొత్త డైరెక్టరు ప్రొడ్యూసర్ అవకాశం ఇస్తే వాడిని పీల్చి పిప్పి చేస్తారు, కానీ నా ప్రొడ్యూసర్ నన్ను సర్వవిధాలను నాశనం చేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా అంతే, అంత మించి దాని గురించి నేను మాట్లాడుతాను. ఇప్పటి ఇంటర్వ్యూలకి సబ్జెక్ట్లే తమ్నేల్ కొత్తగా వచ్చింది, తమ్నేల్ పెడుతున్నాను. ఆ తమ్నేల్ పెట్టడానికి లోపల సరుకు వేరు ఉంటుంది, తమ్నేల్ వేరు, అది మరీ నీచంగా తయారవుతున్నాను. ఇంకోటి ఏంటంటే తమ్లైన్స్ అనేటువంటి ఇంటర్వ్యూ చేసి, ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసావు, ఈ ఇంటర్వ్యూ తీసుకెళ్ళిపోయి మీ ఎస్ఈఓలకు ఇస్తావు, ఎస్ఈఓలు తమ్లైన్లు పెడతారు. ప్రతి మ్యాటర్కి నువ్వు దగ్గర కూర్చొని తమ్లైన్ పెట్టలేవు. ఈ తమ్లైన్ అనేటువంటి వాళ్ళంటే దాంట్లోంచి ఒక ఇంట్రెస్టింగ్ తీసుకొని దానికి మసాలా కలిపి వీళ్ళు వేస్తున్నారు. తమ్లైన్ వేస్తున్నప్పుడు అది కాస్త వాళ్ళు నేను చెప్పింది వేరు, వీళ్ళు కంటెంట్ వేరు అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. కింద కూడా పెడుతున్నారు, అరే నువ్వు పెట్టిన ఎడ్డింగ్ ఏందిరా, నువ్వు చూపిస్తున్న మ్యాటర్ ఏంటర్ అని చెప్పి. ఆ తమ్లైనింగ్ అనేటువంటి దాంట్లో బాధ్యత ఎక్కువగా ఎస్ఈఓలకు ఉంటుంది, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే మీడియా సెలబ్రిటీలు పారిపోతున్న కారణం కూడా అదే. మేము ఇంటర్వ్యూలో ఇచ్చిన మ్యాటర్, చెప్పిన మ్యాటర్ ఏంటి, వస్తుంది ఏంటిది. ఈ దీంట్లో సఫర్ అవుతున్న వాడు ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్. ఆ జర్నలిస్టులకే ఆ పరిస్థితి వస్తుంది. కానీ అలర్ట్గా ఉండి తమ్లైన్లు కూడా ఆ జర్నలిస్టే రెస్పాన్సిబుల్గా పెట్టుకొని ఇచ్చేలాగా ఉండాలి తప్ప ఎస్ఈఓల మీద ఆధారపడ జర్నలిస్ట్ తమ్లైన్లు పెట్టే బాధ్యతను పెట్టకుండా ఉంటే ఈ ట్రెండ్కి కొంతవరకు ఇదవుతుంది. నేను ఇంటర్వ్యూ చేస్తాను, నా ఈ తమ్లైన్స్కి తగ్గట్టుగా ఎడిటింగ్ కావాలి, ఈ తమ్లైన్స్ ఉండాలి అనేటువంటిది చెప్తే జర్నలిస్టు దాన్ని ఎస్ఈఓలకు కూడా ఇది పెట్టాలనే ఉండదు, వాళ్ళకి అది టిక్లింగ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు ఎడిటింగ్ అయిన తర్వాత దాన్ని ఇమీడియట్గా అప్లోడ్ చేయాలి, అది ఒక టెక్నికల్ ఇష్యూ. దాని విషయంలో అందరూ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం. మళ్ళీ దీంట్లోనే కంటిన్యూ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్లో ఏమైనా డిఫరెంట్గా చేయాలని? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు శూన్య నుండి శిఖరాగ్రాలకు అనేటువంటి పుస్తకం పార్ట్ 2 వచ్చింది, అది రెడీగా ఉంది, అది ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఆ బుక్ ఒకటి ఇస్తున్నాను. ఇంకా ముందు కొన్ని లైఫ్ హిస్టరీస్ రాయాలనేటువంటి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బుక్స్ రాయాలనేటువంటిది ఉంది. మళ్ళీ డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, సబ్జెక్ట్స్ రెడీ చేసుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ లేడు, అతను చనిపోయాడు.